నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. నగరంలోని శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. పలు సేవా కార్యక్రమాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. వేల్పూర్లో వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జీజీహెచ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాల తీరు పరిశీలన. సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయి. నిజామాబాద్ నగరంలోని ఎన్జీఎస్ పాఠశాలలో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ ఆవిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. మే మొదటి వారంతో రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడి. నేటి నుంచి శుభముహూర్తాలు షురు. బిజీగా ఈవెంట్స్ వ్యాపారులు. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ గా తూము పద్మశరత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పద్మశరత్ రెడ్డి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శంభాజీ వాకింగ్ గ్రూప్ సభ్యులు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఆయన 1630 ఫిబ్రవరి 19న జన్మించారు. 2020 నాటికి ఆయన 396వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, పశ్చిమ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ధీర యోధుడు. ఈ సందర్భంగా శ్రీ ఛత్రపతి శంభాజీ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రూప్ అధ్యక్షులు శ్రీ దుర్గి సురేందర్ గౌడ్, అధ్యక్షులు భరత్, కోశాధికారి గంగిశెట్టి సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం 30 మంది సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక్ నగర్ నుండి పులాంగ్ మీదుగా రాజరాజేంద్ర చౌరస్తా మార్గం ద్వారా పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంభాజీ వాకింగ్ గ్రూప్ సభ్యులందరికీ ఇందూరు వాసులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఛత్రపతి శివాజీ వాకింగ్ తరఫున ర్యాలీతో అందరు మెంబర్లతో సహా రాజరాజేంద్ర చౌరస్తలో గల ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహానికి పూలమాలతో సత్కరించి మేమందరము ఆయనను స్మరించుకొని ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ అందరము ర్యాలీతో విజయవంతంగా ర్యాలీని కొనసాగించడం జరిగింది. గ్రూప్ సభ్యులందరికీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు కొనసాగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఖార్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం, మంత్రులు, నాయకులతో సమగ్ర సమీక్ష నిర్వహించాం. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఖార్గే పేర్కొన్నారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీజీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులందరితోనూ కాంగ్రెస్ అగ్ర నాయకులు సమావేశమయ్యారని తెలిపారు. పార్టీ నిర్మాణం గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించినట్టు తెలిపారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందించారని చెప్పారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి పార్టీని ఆశీర్వదించారని అన్నారు. రాష్ట్రంలో 80% ప్రజలు తమకు మద్దతు ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా రాజ్ గోపాల్ రెడ్డి అంశం గురించి చర్చించామని అన్నారు. త్వరలోనే రాజ్ గోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతామని స్పష్టం చేశారు. వేల్పూర్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బుధవారం రోజు ధ్వజ స్తంభంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురోహితులు ప్రవీణ్ చారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని బ్రహ్మంగారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తాము తమ మొక్కులు తీరాలని బ్రహ్మంగారికి నైవేద్యాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీధర్, క్యాషియర్ చారి, సర్పంచ్ మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు నాగదార్ రెడ్డి, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి విశ్వకర్మ వేల్పూర్ మండలం, వేల్పూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లా. ప్రతి సంవత్సరం శివరాత్రి నుండి 5 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. రథోత్సవం ఉంటుంది. పల్లకి సేవ, రథోత్సవం మరియు ప్రతిరోజు నుండి అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యవచనం, తదియ రోజు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసియు విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషెంట్ల కేసు షీట్లను తనిఖీ చేశారు. ప్రతిరోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మత శిశు మరణాలు ఏమైనా చోటు చేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహెచ్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు నిరంతరంగా పనిచేసేలా చూడాలన్నారు. మాత శిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి సెక్షన్లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధన కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్ రాములు, జలగం తిరుపతిరావు తదితరులు ఉన్నారు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్గా రెండోసారి తూము పద్మశరత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బోధన్ పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రుణపడి ఉంటానని, నమ్మకాన్ని నిలబెడతానని, బోధన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని, బోధన్ మున్సిపల్ కౌన్సిలర్తో సమస్యలు పరిష్కరించి బోధన్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చైర్మన్ వెల్లడించారు. ముఖ్యంగా బోధన్ పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ నన్ను రెండోసారిగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, శరత్ రెడ్డి, రామ్మూర్తి, లక్ష్మి, జహీర్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంఐఎం కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ స్వంత బాటను ఎంచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు.
జూబ్లీహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత కీలక క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట, సెకండ్ చాయిస్ పోతానని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని అన్నారు. పార్టీ పెట్టాక తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 100% అధికారంలోకి వస్తామని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తయితే మా గుర్తుపై పోటీకి దిగుతామని అన్నారు. తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆ విషయం సందర్భంగా వచ్చినప్పుడు చెప్తానని కవిత అన్నారు. ఇక వైఎస్ షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఆమె ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని అన్నారు. పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించారని, ఆడవాళ్ళని ఎందుకు ప్రస్తావిస్తారని, చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడారని కవిత మండిపడ్డారు. కాగా గత కొన్ని నెలలుగా జనం పాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కవిత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. గొట్టుముక్కలలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని 7 గ్రామాల రైతులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో 7 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరై మాట్లాడుతూ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం గొట్టుముక్కలలో ఏర్పాటు చేసి 7 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. బొంగన్పల్లి, మాదాపూర్, ధర్మోరా, మెట్పల్లి, వెంకటాపూర్, ఐలాపూర్ గొట్టుముక్కల ప్రజలకు మధ్యలో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు, వీడీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. గొట్టుముక్కల సొసైటీ సాధన సమితి ఏదైతుందో ఈ 7 గ్రామ పంచాయతీలకు చెందిన ఇచ్చేసిన గౌరవ సర్పంచులకు, వీడీసీ సభ్యులకు, గౌరవ సొసైటీ సంఘ సభ్యులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియదు. నాకు మన విజయ్ ఫోన్ చేయడం జరిగింది. మరి మన 7 వల్ల సర్పంచులు, వీడీసీ వస్తున్నారు, మీరు వస్తారా అని అన్నప్పుడు 100% నేను వస్తాను. ఎందుకంటే నేను నగరంలోని వినాయక్ నగర్లో గల 100 ఫీట్స్ రోడ్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు వినాయక్ నగర్లోని 100 ఫీట్స్ రోడ్డు వద్ద సంభాజీ యువసేన అధ్యక్షుడు ముత్తుగౌడ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ తరపున రవిగౌడ్ మాట్లాడుతూ ధైర్యం ఉంటే అసాధ్యం ఏది కాదు, దేశం కోసం జీవించడం మహత్తరమైన సేవ అని ఈ జయంతి సందర్భంగా మనం ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని తీసుకొని నిజాయితీగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సంకల్పిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంభాజీ యువసేన అధ్యక్షుడు ముత్తుగౌడ్, పాక సురేష్, నిశేష్, వేణు శ్రీనివాస్, శ్రీకాంత్, యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు. కోలిపాక్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జక్రన్పల్లి మండల కోలిపాక్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పూల మాలలతో పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకోవాలి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. అర్థమవుతుందా? మరి ఆ స్ఫూర్తిని మీరు తీసుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు కాబట్టి ముందు మన దేశానికి మీరు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు రావాలి. మీరు కూడా ఒక ధైర్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, ఒకసారి అన్నయ్యలందరికీ కూడా ఎడపల్లి రైల్వే స్టేషన్ పునరుద్ధరించాలని అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ రామారావుకు సర్పంచ్, బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఎడపల్లి రైల్వే స్టేషన్ను పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఈరోజు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ రామారావుని కలిసి వినతి పత్రం అందజేశారు. రైల్వే డివిజనల్ మేనేజర్ సిబ్బందితో మాట్లాడి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశానికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మండల మోహన్ రెడ్డి హాజరయ్యారు.
బాల్కొండ మండల కేంద్రంలో ఇంద్రమేలు లబ్ధిదారు మేక నాగేష్ ఆహ్వానం మేరకు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి హాజరయ్యారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి కొత్తింటి ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాలు వెలుగులు నింపే ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మేక నాగేష్ కి నూతన గృహంలో సుఖ సంతోషాలతో జీవించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ స్పీకర్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో పలు అంశాలపై ప్రసంగించారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పలుమార్లు సిరిసిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారని, సిరిసిల్లాను తెలంగాణ టెక్స్టైల్ రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ వేలాది మంది జీవిస్తున్నారు. ముఖ్యంగా పద్మశాలి సమాజం. ఇది ఓబీసీ వర్గంలోని అత్యంత వెనుకబడిన మరియు పేద వర్గం. లక్షలాది మంది ఈ టెక్స్టైల్ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఇప్పటి వరకు సిరిసిల్లాకు పంపిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా అవసరమైన ఏర్పాట్లు చేసింది. కానీ సిరిసిల్ల టెక్స్టైల్ అభివృద్ధి గురించి ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం రాలేదని, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయిన వరంగల్ టెక్స్టైల్ పార్క్ ప్రారంభించబడిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై తక్షణమే స్పందించి సిరిసిల్ల టెక్స్టైల్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. हमारे पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर जी कई बार सिरसिल्ला में मेगा पावरलूम क्लस्टर का रिक्वेस्ट कर रहे थे सर, और सिरसिल्ला है तेलंगाना का टेक्सटाइल कैपिटल कहा जाता है. हजारों लोग यहाँ पे जो व्यूवर्स हैं, और मोस्ट इम्पॉर्टेंट पद्मशाली समाज है जो ओबीसी के 20 बैकवर्ड क्लास के बहुत गरीब है, वो लोग लाखों लोग ये टेक्सटाइल इस पे रहते हैं. और आज तक जो सिरसिल्ला का वो रिक्वेस्ट है वैसी रह गया. स्टेट गवर्नमेंट केसीआर जी वहाँ जो बनाना है सब बना के दिए, मगर आज तक सिरसिल्ला टेक्सटाइल के बारे में कुछ बताया नहीं. और वरंगल टेक्सटाइल पार्क जो इस देश का सबसे बड़ा टेक्सटाइल पार्क है. బాల్కొండ మండలంలోని పలు పాఠశాలలను జిల్లా సంక్షేమ అధికారి పద్మ సందర్శించారు. బాల్కొండ మండలంలోని పలు పాఠశాలలను గురువారం జిల్లా సంక్షేమ అధికారిని పద్మ సందర్శించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల కళాశాల, జ్యోతి బాపులే బాలికల పాఠశాలను సందర్శించారు. కిసాన్ నగర్లోని భవిత పాఠశాలను సందర్శించారు. జ్యోతి బాపులే పాఠశాలలో మెను ప్రకారం భోజనం పెట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మండల విద్యాధికారి రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. మెను అలాగే మెనూని కూడా ఏ విధమైనటువంటి మెనూ ఉంటుందో మెనూ ప్రకారమైన భోజనాలు వడ్డించాలి అనేది సూచించడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగున్నారు, చక్కగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో బాగుంది మహాత్మా జ్యోతిబా పూలే. కాకపోతే కొన్ని చిన్న సారంగపూర్ హనుమాన్ ఆలయంలో పలువురు భక్తులు హనుమాన్ మాల దీక్ష ధారణ చేశారు. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్ష స్వాములు ఆలయంలో హనుమాన్ దీక్ష స్వీకరించారు. హనుమాన్ దీక్ష తీసుకోవడం వలన మన సనాతన హిందూ ధర్మం రెట్టింపు అవుతుంది. ఇంకా చెడు ఆలోచన, చెడు రుగ్మతులు దూరం అవుతాయి. దీక్ష వలన నీతి నియమాలు పాటించవచ్చును. హనుమాన్ దీక్ష ధారణలు హనుమాన్ చాలీసా, గీతా పారాయణం చేస్తుంటారు. మండల దీక్ష స్వీకరిస్తూ నిరంతరం హనుమాన్ శ్రీరామ దండకం చేస్తుంటారు. ఈ దీక్ష ధారణకు నగర వాసులు కాకుండా చుట్టుప్రక్కన ఉన్న గ్రామ వాసులు దీక్ష తీసుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ దీక్షాధారణ గురించి వివరిస్తూ సమయపాలన పాటించాలని, నిరంతరం స్వామి అనే బోధిస్తూ స్వాములను పిలవాలని అన్నారు. ఇంకా 3 రోజుల పాటు హనుమాన్ దీక్ష స్వీకరించబడుతుందని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు హనుమాన్ దీక్ష మాలధారణ స్వీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయం పూర్తిగా రామనామ స్మరణతో మారుమ్రోగింది. క్షేత్రంలో గత 40 సంవత్సరాల నుండి మాలాధారణ జరుగుతుంది. ఈ 40 సంవత్సరాలు సారంగపూర్లోనే మాలాధారణ చేసుకొని మరి విజయవాడ హనుమత్ దీక్షాపీఠానికి విరమణకు కానీ, మరి కొండగట్టు క్షేత్రానికి విరమణకు కానీ వెళుతున్నారు. గత 25 సంవత్సరాల నుంచి మాలాధారణ, 41 రోజు మాలాధారణ విలేజ్ గ్రామాల నుంచి వస్తారు భక్తులు. మాలాధారణ వేస్తాము. ఈరోజు స్టార్ట్ ఉంది. 21 3 నెలలుగా ఉన్న మూడం తొలగిపోనుంది. ఈ నెల 19 నుంచి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి.
వివాహాది శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. పెళ్లి బాజాలు మోగనున్నాయి. గతేడాది నవంబర్ 26 నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ వరకు మంచి ముహూర్తాలు లేక జిల్లా వ్యాప్తంగా కాస్త సందడి తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 30 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని జిల్లాకు చెందిన వేద పండితులు పేర్కొంటున్నారు. శుభకార్యాల సీజన్ కావడంతో ఇక ఊరు వాడ అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలు, శంకుస్థాపనలు, నూతన గృహప్రవేశాలు, ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనలు, జీర్ణోద్ధరణలు తదితర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు కళ్యాణ మండపాలను బుకింగ్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. వస్త్ర, జ్యువెలరీ తదితర దుకాణాలు, ఈవెంట్స్ వ్యాపారాలు పుంజుకొనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. శుభముహూర్తాలున్న తేదీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26, మార్చ్ 5, 6, 7, 8, 11, 12, 14, 20, 21, 25, 29, ఏప్రిల్లో 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 21, 25, 28, 29, 30 తేదీలున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్లో తులం బంగారంపై ఒక్క రోజులో రూపాయలు 3,470 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూపాయలు 9,700 పెరిగింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,60,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,47,000కు చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూపాయలు 2,58,000కు చేరుకుంది. ఇక బుధవారం నుండి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. సుద్దిలం గ్రామంలో 18 ఫీట్ల ఎత్తులో అభయాంజనేయ స్వామి విగ్రహం, 2 ఫీట్ల ఎత్తులో ధ్యానాంజనేయ స్వామి విగ్రహ ఆలయాలను ఏర్పాటు చేస్తున్నామని వీడీసీ సభ్యులు తెలిపారు. డిజిపల్లి మండలంలోని సుద్దులం గ్రామంలో గ్రామ ప్రవేశ ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శివాలయం, పెద్దమ్మ గుడి, మల్లన్న తదితర ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంలో గ్రామానికి పైభాగంలో ఉండడంతో ఈ ఆలయాలతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని దాతల సహకారంతో గుడిని నిర్మించుకుంటున్నామని, ఆసక్తి గల దాతలు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందించి దేవుని కృపకు పాత్రలు కావాలని ఆంజనేయ భక్త కమిటీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేనేటి ఏమలత లక్ష్మణ్ రెడ్డి మరియు అభయాంజనేయ విగ్రహ కమిటీ అధ్యక్షులు చిట్టాల నారాయణ గౌడ్, క్యాషియర్ కెలాబ్ రెడ్డి, తాటి గంగారెడ్డి, నాగాపురం గంగాధర్ గౌడ్, పబ్బ గంగాధర్, గంగాదాసు, గ్రామాధి కమిటీ సాయిరెడ్డి, అమర్, స్వామి, మల్లయ్య, లఖపతి, రాజన్న, శ్యామ్, సాయన్న, లింబాద్రి, గొల్ల సాయి కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామాంజనేయం. సుద్దులం గ్రామంలో గత 15-20 సంవత్సరాల నుంచి ఆంజనేయ మాలాధారణ చేస్తున్నటువంటి సభ్యులకు వచ్చినటువంటి ఆలోచననే ఇక్కడ అభయాంజనేయ విగ్రహాన్ని నెలకొల్పుతామనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా గ్రామ ప్రజల నుంచి కూడా అపూర్వమైనటువంటి స్పందన, దాంతోపాటు సుమారు ఒక 25 మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పుదాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు అరటి పండ్లు పంపించేయడం జరిగింది. చిన్నారులకు పండ్లు అందించి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయ చరిత్రలో అత్యంత సాహసవంతుడైన రాజులలో ఒకరని, శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఉన్న శివనేరు కోటలో జన్మించారని అన్నారు. పశ్చిమ భారతదేశంలో మేఘాలులు మరియు ఇతర సుల్తానులు పాలనను ఎదిరించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత అయినదని, అడవులు, కొండ ప్రాంతాలు, భౌగోళిక స్థితిని వాడుకుంటూ శత్రువులను దెబ్బతీసే గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆయన ఆరితేరిన వారని అన్నారు. హిందూ స్వరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో చిన్న వయసు నుండే కోటలను జయించడం ప్రారంభించారని అన్నారు. తన 16వ ఏటనే తోరణ కోటను వశం చేసుకున్నారని,
చేయాలని సముద్ర తీర రక్షణ కోసం బలమైన నౌకాదళాన్ని నిర్మించినందున ఆయనను భారత నావికా దళ పితామహుడు అని పిలుస్తారని, కేవలం యుద్ధాలే కాకుండా అష్టప్రధాన మండలి ద్వారా పటిష్టమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారని, శివాజీ హిందూ ధర్మాన్ని రక్షించినప్పటికీ ఇతర మతాల పట్ల మరియు మహిళల పట్ల అత్యంత గౌరవంతో వ్యవహరించేవారని అన్నారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయులకు ధైర్యానికి, ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన సంఘ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూళ్లలో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం ఆవిష్కార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనలు నమూనాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డైల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం తరగతి గది పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపల్ ఆంటోనీ, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బాలికలు ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాలకు అండగా నిలవాలని సంస్థ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర స్వామి అన్నారు. గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయంలో అనవసర ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో చదివి దానిని వంట పట్టించుకొని ఉత్తీర్ణులు కావాలని సూచించారు. విద్యార్థులకు చిన్నతనం నుండి దైవభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల భయం ఉండాలన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ధ్యానం చేయాలన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి దేశభక్తి పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ గంగాశంకర్, వైస్ ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. 10,000 రూపాయలు 4 నెలల టైం 9,36,000 మీరు చేస్తే నేను 3 చేస్తాను, 1 లక్ష రూపాయలు నేను ఇస్తానని చెప్పాను. అలాగా వాడు చాలా ఛాలెంజ్గా తీసుకుని 20 రోజుల క్రితమో 30 రోజుల క్రితమో ఒక హుండీ పెట్టారు. ₹1 రోజుకి మన పడి కోసం అని పెట్టి హుండీ పెట్టారు. మన ప్రిన్సిపల్ గారు కూడా కార్యక్రమానికి వచ్చారు. రోజు రూపాయి వేస్తున్నారు. ఇప్పుడు 20 రోజులు 10,000 ఎంతో అయిందనమాట. ఇంకా చేస్తున్నారు. కాజాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలోని కాజాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా ఖాజాపూర్ గ్రామంలో మరి ఒక జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం గ్రామ ప్రజల సహకారంతో మరియు అదేవిధంగా గ్రామంలో ఉన్న యువకుల సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గ్రామ యువత కూడా ముందుకు. సాలూరాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో బైపాస్ రోడ్డుపై ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామస్తులు, యువకులు ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూదాత అల్లె రమేష్ మాట్లాడుతూ గ్రామ యువత మరియు పిల్లల కోరిక మేరకు బైపాస్ రోడ్డులో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం తన స్వంత స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏదైతే సాలూరా మండల కేంద్రమైన మన బైపాస్ రోడ్లో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ ఏదైతే బైపాస్ రోడ్లో స్థలం ఉందో నాది కాబట్టి ఇక్కడ అందరు పిల్లలు అడగడం వల్ల మరి ఇంతకుముందు కూడా శివాజీ మహారాజ్ విగ్రహం పెడదాము మన ఊర్లో బైపాస్లో ఉండాలా, మనకు స్థలం కావాలని పిల్లలందరూ కోరడం వల్ల నేను వెంటనే స్పందించి మరి నేను ఇక్కడ నా స్థలం ఉంది, నేను ఇస్తా, ఏదైనా నిర్మాణం చేయాలంటే అందరు కలిసికట్టుగా, విలేజర్లు అందరు కలిసికట్టుగా, యువకులంతా కలిసికట్టుగా మనం అందరు కలిసి
మరి నిర్మాణం చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు అభ్యున్నతి కోసం అభయ స్వచ్ఛంద సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందని వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర స్వామి అన్నారు. గురువారం మేడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ₹15 లక్షల వ్యయంతో భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నేటికి చదువుకు దూరంగా ఉన్న పిల్లలు ఉన్నారని, అలాంటి వారు భవిష్యత్తు తీర్చిదిద్దడంలో అందరూ కృషి చేయాలి అన్నారు. గ్రామాలలో కలిసికట్టుగా పని చేసుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. అభయ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువత, మహిళలు ప్రోత్సహించేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, సర్పంచ్ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్, ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్, గ్రామ పెద్దలు మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, బంజశంకర్, విఠల్ తదితరులు ఉన్నారు. కానీ చేసిపోయే వాళ్ళు ఒక్కరే ఉంటారు. అది అభయ ఫౌండేషన్ అని ప్రారంభించారు. పిల్లలు ఆ రోజు చూసిపోదామని వస్తే అండర్స్టూడ్, అరే ఎక్కడ అసలు పోర్టికో కూడా లేదే, కనీసం కూర్చొని తినడానికి కోతులు అంటున్నారు, పక్షులు అంటున్నారు, ఎండ. బోధన్ మున్సిపల్ చైర్మన్ రెండోసారి తూము పద్మశరత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బోధన్ పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రుణపడి ఉంటానని, నమ్మకాన్ని నిలబెడతానని, బోధన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని, బోధన్ మున్సిపల్ కౌన్సిలర్తో సమస్యలు పరిష్కరించి బోధన్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చైర్మన్ వెల్లడించారు. ముఖ్యంగా బోధన్ పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ నన్ను రెండోసారిగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, శరత్ రెడ్డి, రామ్మూర్తి, లక్ష్మి, జహీర్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంఐఎం కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2026 సంబంధించి సిఎస్ఐ డిఓ సమావేశం ఐఓడిసి కలెక్టరేట్ కామారెడ్డిలో జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ పద్మ, డిప్యూటీ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి వచ్చిన సిఎస్డిఓలకు, కస్టోడియన్స్కు విధి విధానాలను అనుసరించి పరీక్షల నిర్వహణ చేయాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షలు జరిగే సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నట్లు సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 9013, రెండవ సంవత్సరం విద్యార్థులు 8940 హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో షేక్ సలాం, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఫిబ్రవరి 19 నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ధర్మారం గ్రామంలో హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలను నిర్వహించామని, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి స్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, నోట్ బుక్స్, పలకలు, పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగిందని, స్కూల్ ఉపాధ్యాయులు ఇలాంటివి ఎన్నో చేయాలని యువతను ప్రోత్సహించారు. ధర్మారం గ్రామంలో ఇదే మొట్టమొదటిసారి అని, ఇక ముందు ప్రతిసారి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ సభ్యులు బాలకృష్ణ, నారాయణ, సంతోష్, సురేష్, శ్రీను, సాగర్, ధర్మారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన శివాజీ మహారాజ్ గారి జయంతి ఈ విషయం మాకు కూడా చిన్నప్పుడు మాకు ఈ బుక్స్లో చెప్పలేరు, మీకు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉంటున్నాయి లేదో మాకు విదేశాల రాజుల గురించి పెద్దలు గొప్పగా చెప్పారు. ఆ విషయం అది వాళ్ళు మన పైన ఎంత దండయాత్రలు చేశారు, దాన్ని ఏం చేశారు అనేది మనకు తెలియకపోవచ్చు. పూర్వీకులు శివాజీ మహారాజు గారు వాళ్ళని ఎదుర్కొని మన హిందూ సామ్రాజ్యాన్ని రక్షించారు. దానికి అనుగుణంగా అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ఈ ఊళ్ళో ఇదే ఫస్ట్ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక ముందుగా దీన్ని పెద్దగా జరుపుకొని కొనసాగించుకొని అన్ని విధాలుగా జరుపుకుంటాం. మీకు కూడా ఈ విషయం తెలవాలి. మీరు కూడా రేపటి శ్రీ సత్యసేవలాల్ 281వ జయంతి సందర్భంగా డిచ్పల్లిలో ఫిబ్రవరి 21వ తేదీ భోగ్ బండారా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొననున్నారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొని అధికారికంగా శ్రీ సత్యసేవలాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని ఏఐబిఎస్ జాతీయ అధ్యక్షుడు, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారా చంద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ సత్యసేవలాల్ జన్మదిన వేడుకలను అధికారికంగా జరపాలని ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి 287వ సందర్భంగా నడిపల్లి శివార్లో 2 ఎకరాల భూమి
స్వామి బంజారా భవన్ కోసం కేటాయించారని వారికి బంజారా సేవా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా ఉంటుందని శనివారం ఫిబ్రవరి 21 తేదీ బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు భోగ్ బండారా కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వస్తున్న సందర్భంగా అన్ని తాండాల నాయక్ కార్బోబార్లు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు తదితరులు అందరూ పాల్గొని ఈ సభ అదేవిధంగా భోగ్ బండారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ జిల్లా ప్రెసిడెంట్ బాబురామ్ నాయక్, డిచ్పల్లి మండల్ ప్రెసిడెంట్ జగదీష్ నాయక్, సెక్రటరీ శంకర్ నాయక్, జాయింట్ సెక్రటరీ సుధాకర్ నాయక్, మాజీ అధ్యక్షులు బలరాం నాయక్, సంతోష్ నాయక్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. जय सेवालाल, जय भवानी. आपण निजामाबाद जिल्हा समस्त गोरभाईन नायक येऊन कारभार येऊन तांडेर मोठे लोक येऊन सरपंच येऊन उपसरपंच येऊन वार्ड मेंबर येऊन अदेविधंगा कौन्सिलर येऊन కార్పొరేటర్ येऊन ఆల్ ఇండియా బంజారా సేవా సంఘేర్ నాయకులైన मंडल नायकुलु, जिला नायकुलु, डिविजन नायकुलु सेने हम एक विनती करायचा काय के तो आपण सेवालाल महाराजेर కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డొంకేశ్వర్ మండలంలోని 5వ వార్డులో ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నీటి సమస్య తీర్చడం జరిగింది. అలాగే రోడ్లపై ఉన్న చెత్తను తొలగించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడం జరిగింది. మురికి కాల్వలు లేని చోట తాత్కాలికంగా జేసీబీ ద్వారా కాల్వలు తవ్వించడం జరిగిందని వార్డు మెంబర్ రేష్మా తెలియజేశారు. అభివృద్ధి పనులకు సహకరించిన సర్పంచ్ బండ్ల అనితా శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. నగరంలోని శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. పలు సేవా కార్యక్రమాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. వేల్పూర్లో వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జీజీహెచ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాల తీరు పరిశీలన. సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయి. నిజామాబాద్ నగరంలోని ఎన్జీఎస్ పాఠశాలలో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ ఆవిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. మే మొదటి వారంతో రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడి. నేటి నుంచి శుభముహూర్తాలు షురు. బిజీగా ఈవెంట్స్ వ్యాపారులు. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ గా తూము పద్మ శరత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పద్మ శరత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.